Welcome to Let Us Start Educational Channel. This channel is for the children learning foundation classes, class 6 to class 9. మన కండిలో ఉన్నటువంటి సిబిఎస్సి చదివేటటువంటి క్లాస్ 6 to 9th క్లాస్ స్టూడెంట్స్, అట్లానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి 6 to 9th క్లాస్ స్టూడెంట్స్కి ఫౌండేషన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. ఈ ఎడ్యుకేషన్ ఛానల్లో ఉన్నటువంటి సిలబస్ని కానీ టాపిక్స్ని కానీ బయట ఉన్నటువంటి సరౌండింగ్స్ తోటి లింక్ చేస్తూ చెప్తాం. ఎందుకని ఇలాగా ఈ 6th క్లాస్ స్టూడెంట్స్ నుంచి మనము ఈ క్లాసెస్ స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మన సరౌండింగ్స్ తోటి, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్తో వీటిని ఈ ఫిజిక్స్లో ఉన్నటువంటి టాపిక్స్ కనుక మనం ఎంగేజ్ చేస్తూ చెప్పినట్లయితే వాళ్ళ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో 11th 12th స్టాండర్డ్స్లో ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. మెయిన్గా 10th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. 6 to 9 క్లాస్ వరకు వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు. ఈ సందర్భంలో ఈ టైంలో వాళ్ళకు ఉన్నటువంటి టైంని వాళ్ళు ఈ ఫౌండేషన్ క్లాసెస్ కనుక నేర్చుకోవడానికి యూజ్ చేసినట్లయితే వాళ్ళు జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ ఎంసెట్ కానీ ప్రిపేర్ అవ్వడానికి 11th 12th క్లాస్లో ఈజీగా ఉంటుంది అని ఫౌండేషన్ క్లాసెస్ని స్టార్ట్ చేశాం. ఇందులో టీచర్స్ జస్ట్ గైడెన్స్ అనేది ఇస్తారు. పిల్లలు అబ్జర్వ్ చేసే ప్రతిదీ ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. క్లాసులు వింటాం, ఏ రోజు క్లాసులు ఆ రోజు విన్నప్పుడు వాటిని ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఈజీగా కాన్సెప్ట్ని గెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఫిజిక్స్లో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్. యూనిట్స్ మెజర్మెంట్స్ అనగానే పదాలు ఏమో కొత్త పదాలు అనేవి అనుకోవద్దు, ఇవన్నీ మనకి తెలిసినవి. అట్లానే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. అసలు మ్యాటర్ అంటే ఏంటి, ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలిసినవి. మ్యాటర్ అంటే ఏం లేదు, యూనివర్స్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, యూనివర్స్లో ఏమేమి ఆబ్జెక్ట్స్ని ఒకసారి థింక్ చేసి చెప్పుకుందాము. యూనివర్స్లో ఏముంటాయి మనకి మెయిన్గా మనం ఏం చెప్పుకుంటాం, ప్లానెట్స్ ఉంటాయి, స్టార్స్ ఉంటాయి, మిల్కీ వేస్ ఉంటాయి. ఆ ప్లానెట్స్లో మళ్ళీ మనం ఎర్త్ అనే ప్లానెట్ మీద ఉంటాం. ఎర్త్ మీద ఏమేమి ఉంటాయి, హ్యూమన్ బీయింగ్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, రాక్స్ ఉంటాయి, హిల్స్ ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి, ఎన్నో ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మన చుట్టూ ఎయిర్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్లానెట్లో ఉన్న ప్రతి సబ్స్టెన్స్, వాటర్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, ఏదైనా ఏ సబ్స్టెన్స్ అయినా కానీ దాన్ని మనము మ్యాటర్ అని పిలుస్తాము. కాబట్టి ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ని మనం మ్యాటర్ అని పిలుస్తాం. ఆ ఆబ్జెక్ట్, ఆ మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ అంటే దాని లెంత్ ఎంత, దాని ఏరియా ఎంత, దాని వాల్యూమ్ ఎంత, దాని మాస్ ఎంత. అసలు ఏంటి ఈ లెంత్ ఏంటి, ఏరియా ఏంటి, వాల్యూమ్ ఏంటి, మాస్ అంటే ఏంటి. లెంత్ అంటే మనం ఏం చెప్పుకుంటాము, సైజ్ ఆఫ్ సంథింగ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్. ఒక పెన్ తీసుకున్నాం మనం ఇక్కడ. ఈ పెన్ను ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ని మనము లెంత్ అన్నాం. అట్లాగే పెన్సిల్ కానీ, అట్లాగే డస్టర్ కానీ, బెంచ్ కానీ, ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ మనం ఏమంటాము, లెంత్ అని మనము పిలుస్తాము. అట్లానే ఏరియా, ఈ పెన్ను ఎంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ పెన్ చూడమ్మా, ఈ పెన్నుని కనుక మనం
ఏదైనా ఆబ్జెక్ట్ని కానీ చేత్తో పట్టుకుని అబ్జర్వ్ చేసినట్లయితే ఒకేసారి దాని ముందు వైపు పెన్ను యొక్క వెనక వైపు మనం అబ్జర్వ్ చేయడం అనేది జరగదండి. మనం ఒక ఆబ్జెక్ట్ని 2 డైమెన్షన్స్లో మాత్రమే ఎట్ ఏ టైం 2 డైమెన్షన్స్లో మాత్రమే చూడగలం. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అన్నా కావచ్చు, లేకపోతే ఎక్స్ జెడ్ అన్నా కావచ్చు, లేకపోతే వై జెడ్ అయినా కావచ్చు. ఈ ఎక్స్ వై డైరెక్షన్ అని మనం ఆబ్జెక్ట్ని ఒకేసారి చూడగలము. ఒక ఆబ్జెక్ట్ ఎక్స్ వై డైరెక్షన్ ఎంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుందో దాని యొక్క ఏరియా అని పిలుస్తాం. దీన్ని 2 డైమెన్షన్స్ అని మనం అంటాం. అట్లానే ఇంకా వాల్యూమ్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉండాలి. ఎందుకని మనకు తెలుసు 3 యాక్సెస్ ఉంటాయి అని, ఎక్స్ యాక్సెస్ అని, వై యాక్సెస్ అని, జెడ్ యాక్సెస్ అని 3 యాక్సెస్ ఉంటాయని. కాబట్టి ఈ 3 డైమెన్షనల్ పార్ట్ ఏదైతే ఉందో అది జెడ్ యాక్సెస్ అన్నమాట. మనం విజిబుల్ చేయనటువంటి దాని యొక్క వెనక పార్ట్ అది 3 డైమెన్షనల్ పార్ట్. కాబట్టి ఈ ఆబ్జెక్ట్ 3 డైమెన్షనల్ యాక్సెస్లో ఎంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుందో దాన్ని వాల్యూమ్ అనేది మనము పిలుస్తాం. సో ఒక టిప్ నుంచి ఇంకొక టిప్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ లెంత్. అది 2 డైమెన్షన్లో ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో అదేమో ఏరియా. 3 డైమెన్షన్స్లో మొత్తం ఎంత ప్లేస్ని ఆక్యుపై చేస్తున్నది వాల్యూమ్ అనేది అవుతుంది. ఓకే, ఇంతవరకు బాగుంది. నెక్స్ట్ మాస్ ఏంటి, దీని వెయిట్ ఎంత, దీనిలో ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ఉంది, ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఎంత సబ్స్టెన్స్ ఉంది దీనిలో అనేది మాస్లో మనము ఎక్స్ప్రెస్ చేస్తాము. కాబట్టి ఈ లెంత్ని కానీ, ఏరియాని కానీ, వాల్యూమ్ని కానీ, మాస్ని కానీ, లేకపోతే ఈ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ ఎంత, దీనిలో కరెంటు క్యారీ అవుతుందా, ఇట్లా రకరకాల ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. వీటిని మనము ఈ పెన్నుని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డిస్క్రైబ్ చేస్తాం. లెంత్ కానీ, ఏరియా కానీ, దాని యొక్క వాల్యూమ్ కానీ, దాని మాస్, ఇవన్నీ కూడా ఈ ఆబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి, డిస్క్రైబ్ చేస్తున్నాయి. ఏవైతే ఒక ఆబ్జెక్ట్ని డిస్క్రైబ్స్ చేసే క్వాంటిటీస్ ఉంటాయో వాటన్నిటిని వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ లేకపోతే ఫిజికల్ క్వాంటిటీస్, వీటన్నిటి మనము ఫిజికల్ ప్రాపర్టీస్ అనొచ్చు, లేకపోతే ఫిజికల్ క్వాంటిటీస్. ఏంటి ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఆబ్జెక్ట్ని ఏవైతే డిస్క్రైబ్ చేస్తాయో దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాటన్నిటిని మనం వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అని లేకపోతే ఫిజికల్ క్వాంటిటీ అని మనము పిలుస్తాం. అట్లాగే నెక్స్ట్ పెన్సిల్ కూడా అట్లానే ఒక టిప్ నుంచి ఇంకొక టిప్ డిస్టెన్స్లో ఎంత ఉంది. ఇప్పుడు ఏరియా అంటే మీరు చెప్పండి. ఈ పెన్సిల్ 2 డైమెన్షన్స్లో ఆక్యుపై చేసే ప్లేస్ని మనము ఏరియా అంటాం. అట్లానే ఇది 3 డైమెన్షన్స్లో ఆక్యుపై చేసే ప్లేస్ని వాల్యూమ్ అని పిలుస్తాం. దీనిలో ఎంత సబ్స్టెన్స్ ఉంది అనే దాని యొక్క మాస్ అనేది అవుతుందన్నమాట. అట్లానే డస్ట్ కూడా కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అట్లానే బెంచ్ కూడా కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు చూడమ్మా. ఇదొక లిస్ట్ ఫర్ చిల్డ్రన్. అబ్జర్వేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి ఇచ్చారో అబ్జర్వ్ చేయండమ్మా. 5 kg షుగర్. కేజీ మీన్స్ కిలోగ్రామ్, కేజీ ప్రొనౌన్స్ యాస్ కేజీ. అబ్రివేషన్ ఈజ్ కిలోగ్రామ్. ఇవన్నీ మనకు తెలిసినవి. 2 kg wheat flour, 1 meter wool, 5 meter cotton thread, 1.5 kg rice, 2.5 kg tomato, 2.6 meters silk thread, 5.5 meter shirt cloth. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కొన్ని ఆబ్జెక్ట్స్లో ఏమో కేజీస్లో ఉన్నాయి, కొన్ని ఆబ్జెక్ట్స్లో ఏమో మీటర్స్లో ఉన్నాయి. ఇప్పుడు మన పని ఏంటి,
కేజెస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని సపరేట్ చేయడం, అది మీటర్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని సపరేట్ చేయడం అన్నమాట. ఫస్ట్ కేజీ ఆబ్జెక్ట్స్ మనము సపరేట్ చేద్దాం. కేజెస్లో చూడండి, షుగర్, నెక్స్ట్ wheat flour, నెక్స్ట్ కేజీ రైస్, నెక్స్ట్ టమోటా. మొత్తం ఎన్ని ఆబ్జెక్ట్స్? 4 ఆబ్జెక్ట్స్. వీట్ ఫ్లోర్, రైస్, టమాటో. ఈ 4 వచ్చేసి మనము కేజెస్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ మీటర్స్ ఏమైనా చూడమ్మా. మీటర్స్ wool, next cotton thread, next silk, next shirt. ఇందులో కొన్ని ఆబ్జెక్ట్స్ ఏమో మీటర్స్లో ఉన్నాయి, కొన్ని ఏమో కేజెస్లో ఉన్నాయి. కేజెస్ సపరేట్ చేసాం, మీటర్స్ని మీటర్గా మనము సపరేట్ చేసాం. నెక్స్ట్ మనము ఈ లిస్ట్ కనుక టేబుల్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చూడమ్మా, కేజీ మీన్స్ కిలోగ్రామ్. కేజీ ఏమున్నాయి? షుగర్, వీట్ ఫ్లోర్, రైస్, టమాటో. ఇవన్నీ టేబుల్లో ఫిల్ చేసాం. నెక్స్ట్ మీటర్స్లో వూల్, కాటన్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్, షర్ట్, క్లాత్. ఇవన్నీ మీటర్స్లో మనం ఫిల్ చేస్తాం. ఎం ఉన్నాయన్నీ మీటర్స్లో మనం ఫిల్ చేస్తాం. ఎం అంటే ఏంటి? మీటర్స్. కేజీ అంటే ఏంటి? కిలోగ్రామ్. నెక్స్ట్ లిస్ట్ 2. లిస్ట్ 2ని కనుక మనము అబ్జర్వ్ చేసినట్లయితే లిస్ట్ 2 చూడమ్మా, అబ్జర్వ్ చేయండి. 2 kg మీట్, 5 kg జాగరీ, బెల్లం. జాగరీ మీన్స్ 200 milligrams డైమండ్, 100 grams క్యాషూ, 100 grams టామరిన్, చింతపండు, 300 kg మిర్చ్, 2 g ఫర్ గ్రామ్స్ గోల్డ్, 6.2 mg ఫర్ milligrams కాపర్, 7 g సిల్వర్, g ఫర్ సిల్వర్. ఇక్కడ మనకి కేజీ, మిల్లీగ్రామ్, గ్రామ్ అని 3 డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. వాటి మనము సపరేట్ చేస్తాం. ఫస్ట్ వన్ కేజీ. కేజీస్లో ఏమో ఉన్నాయి చూడండి. మీట్, నెక్స్ట్ జాగరీ, నెక్స్ట్ మిర్చి, ఓకే. ఇవన్నీ ఏంటి? కేజెస్. నెక్స్ట్ గ్రామ్స్, క్యాషూ, నెక్స్ట్ టామరిండ్, నెక్స్ట్ ఓల్,
నెక్స్ట్ mg milligrams diamond. నెక్స్ట్ కాపర్ డైమండ్ ఇవన్నీ మనం ఆర్నమెంట్స్లో యూజ్ చేస్తాం. కాపర్ అంటే రాగి, సిల్వర్ అంటే ఇట్లాగా మనము కేజెస్, గ్రామ్స్, మిల్లీగ్రామ్స్ని మనము సపరేట్ చేస్తామంటే మాస్ని, ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ని మనము కిలోగ్రామ్స్లో కానీ, గ్రామ్స్లో కానీ, మిల్లీగ్రామ్స్లో కానీ మనము ఎక్స్ప్రెస్ చేస్తాం అన్నమాట. మనం టేబుల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చూడమ్మ ఆబ్జెక్ట్స్ కేజీ ఫర్ కిలోగ్రామ్స్, జీ ఫర్ గ్రామ్స్, ఎంజీ ఫర్ మిల్లీగ్రామ్స్. ఆబ్జెక్ట్స్ మనం కిలోగ్రామ్స్, మీటర్స్, మీట్, జాగరి, మిర్చి, అవి కిలోగ్రామ్స్ అనేది వచ్చేసాం ఇక్కడ. నెక్స్ట్ క్యాష్యూ, టామరిన్, గోల్డ్, సిల్వర్, ఇది మనం గ్రామ్స్లో మెజర్ చేసాం. నెక్స్ట్ డైమండ్, కాపర్, వీటిని మిల్లీగ్రామ్స్లో మెజర్ చేసాం. ఇంకొక ఆబ్జెక్ట్ యొక్క మాస్ని, ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉంది, మనకి ఎంత క్వాంటిటీ కావాలి, వాటిని మనం కిలోగ్రామ్స్లో కానీ, గ్రామ్స్లో కానీ, మిల్లీగ్రామ్స్లో కానీ మనము ఎక్స్ప్రెస్ చేయొచ్చు. Next, observe the items given in list 3. Observe it. 1 meter cotton thread, 1 meter tape. This is 1 meter. 2 meter tape. This one is centimeter. cm for centimeter. M for meter, mm for millimeter, M for meter, cm for centimeter, mm for millimeter. ఈ లిస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే లిస్ట్లో మీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, 3 లెంత్ని మెజర్ చేయడానికి మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఇచ్చారు. వాటి సపరేట్ చేస్తాం. ఫస్ట్ మీటర్స్, cotton thread, next tape, next one is shirt, next one iron rod, next wooden stick, these are all given in meters. Next centimeter, items given in centimeters: silk, next wood,
centimeters. Next, items given in millimeters. They go in cardboard. Next, cube. In this list, some objects are in millimeters, some objects are in centimeters, some objects are in millimeters, meters, centimeters and millimeters. So keep these items in the list. Meters kept in meters box. Cotton thread, tape, shirt cloth, iron rod, wooden stick. Next, centimeters. Silk thread and wool. Next, millimeters. 1 millimeter hole in cardboard and cube. So length of the object is measured in here in 3 different units: meters, centimeters and millimeters. So we observed that in these 3 list 1, list 2 and list 3, mass of objects is expressed in kilograms, grams and milligrams. Length of object is expressed in meters, centimeters and millimeters. Time is going on always, it never ends. So one day is 24 hours. 1 hour is expressed in minutes. 1 hour is 60 minutes and 1 minute is 60 seconds. So time is expressed in hours, minutes and seconds. But standard unit of length is meter. Length of object is expressed in meters, centimeters, millimeters. Standard unit of length is millimeter. Standard unit of mass is kilogram. Standard unit of time is second. So M for mass, K for kilogram, S for second. So units are measured in MKS system. This is the standard unit of system. For measuring length we use meter, for measuring mass we use kilograms, for measuring time we use seconds. This is metric system or MKS system. So in MKS system, M for meter, K for kilogram, S for second. Another system of unit is there, that is CGS system. C for centimeter,
G for gram, S for sec. Another system is FPS. F for foot, P for pound, S for second. Foot is measured for length and P is measured for mass. S is for time. So MKA సిస్టంలో మొత్తము స్టాండర్డ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ అంటాం ఎంకేఎస్ని. దీన్ని మొత్తం 3 యూనిట్స్ ఉంటాయి. మీటర్స్, కిలోగ్రామ్స్, సెకండ్. మీటర్ ఈజ్ ఫర్ లెంత్, కిలోగ్రామ్ ఈజ్ ఫర్ మాస్, సెకండ్ ఈజ్ ఫర్ టైం. ఈ ఎంకే సిస్టంలో 3 యూనిట్స్తో పాటు మీకు 4 అదర్ యూనిట్స్ కూడా చేర్చి వాటిని ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని డిసైడ్ చేశారు. ఎందుకని మనం కంట్రీస్ అన్నీ ఒకదానికొకటి రిలేటెడ్ అయి ఉంటాయి అన్నమాట. ఒకదానికొకటి రిలేటెడ్ అయి ఉంటే లెంత్ని మనం ఒక యూనిట్తో మెజర్ చేసి వాళ్ళు వేరే యూనిట్తో కనుక మెజర్ చేసినట్లయితే మనకి కన్ఫ్యూజన్స్ అనేవి వస్తాయి అన్నమాట. అందుకని ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని ఎస్ఐ సిస్టంలో 7 యూనిట్స్. ఆ 7 యూనిట్స్ మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటాము. వీటిలో మీటర్ ఫర్ లెంత్, కిలోగ్రామ్ ఫర్ మాస్, సెకండ్ ఫర్ టైం. మన బాడీ టెంపరేచరు చెప్పుకుంటాం. మనం ఇంత ఫారెన్హీట్ ఉందని, డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందని మనము చెప్తాం అన్నమాట. అయితే స్టాండర్డ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ వచ్చేసి టెంపరేచర్ కెల్విన్ ఉంటుంది. మనం జనరల్గా రూమ్ టెంపరేచర్ ఎంత ఉందని మనం చెప్పుకుంటాము, 37 డిగ్రీ సెంటిగ్రేడ్ అని, 40 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పుకుంటాం. కానీ జనరల్గా స్టాండర్డ్ యూనిట్ అయితే కెల్విన్. అలాగే లైట్ యొక్క ఇంటెన్సిటీని క్యాండిలాతో మనము యూనిట్గా మెజర్ చేస్తాం. అట్లానే కరెంట్ని మనము యాంపియర్లో మెజర్ చేస్తాము. అట్లానే మాస్ చెప్పుకున్నాం. మాస్ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అని చెప్పుకున్నాం. దీనికి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ఆ సబ్స్టెన్స్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, వాటికి యూనిట్ వచ్చేసి మోల్. అట్లానే వీటితో పాటు 2 సప్లిమెంటరీ యూనిట్స్ ఉన్నాయి. ఒకటేమో రేడియన్, ఇంకొకటేమో స్టెరేడియన్. ఇవి ఆబ్జెక్ట్ సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు మనము డిస్కస్ చేసుకుంటాము. రేడియన్ వచ్చేసి ప్లేన్ యాంగిల్కి, స్టెరేడియన్ వచ్చేసి సాలిడ్ యాంగిల్కి యూనిట్. ఇక్కడ ఈ టేబుల్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫిజికల్ క్వాంటిటీస్, వాటి యొక్క యూనిట్స్ సింబల్ ఇచ్చారు. మొత్తం ఎంకే సిస్టంలో ఎన్ని యూనిట్స్ అని చెప్పుకున్నాం మనము? మాస్, లెంత్, టైం. ఈ టెంపరేచర్, లూమినస్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ కరెంట్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ఈ 4ని యాడ్ చేసి దీన్ని ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ అని మనము పిలుస్తాం అన్నమాట. సో వీటి యొక్క యూనిట్స్, వాటిని రిప్రజెంటేషన్ మనము ఎలాగా చేస్తాం. వీటిని ఫండమెంటల్ యూనిట్స్ అని మనము పిలుస్తాం అన్నమాట. ఈ ఫండమెంటల్ యూనిట్స్ని బేస్ అయ్యి మనము మిగతా ఫిజికల్ క్వాంటిటీని మనము డిరైవ్ చేస్తాం అన్నమాట. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ వేటి మీద డిపెండ్ అవ్వము. అట్లానే 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో ఫర్ ఎ స్టూడెంట్ అబ్జర్వేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏం చేయాలి? ఫస్ట్ నుంచి క్లాస్ ఫస్ట్ నుంచి ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? యూనిట్స్ అంటే ఏంటివి, ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటివి, ఈ ప్రతిదీ మనము ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతిదీ మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మ్యాటర్ అంటున్నాం. మ్యాటర్ అంటే ఏంటి? మ్యాటర్ నేను హ్యూమన్ బీయింగ్, నేను కూడా మ్యాటర్ అయినా. ఇప్పుడు నేను క్లాస్లో చెప్పినవే కాదు, మీకు థింక్ చేసి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టాపిక్ గురించి మనం చెప్పామా, దాని గురించి మీ వర్డ్స్లో మీరు థింక్ చేసుకొని నోట్స్ అనేది రాసుకోవాలి. ఫిజికల్ ప్రాపర్టీస్ అని చెప్పుకున్నాం. ఏంటి ఫిజికల్ ప్రాపర్టీస్? ఏంటివి? నా హైట్ ఉంది, నేను ఇంత హైట్ ఉన్నాను, అది ఫిజికల్ ప్రాపర్టీ నేనా?
ఇట్లా మనము డిఫరెంట్ వేస్లో మనము స్టడీ చేయాలన్నమాట. మ్యాటర్ అంటే ఏంటి, ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, మ్యాటర్ అవుతుంది, అక్కడ ఒక స్టోన్ ఉంది అది మ్యాటర్ అవుతుందా, దాని చుట్టూ ఎయిర్ ఉంది అది మన చుట్టూ ఎయిర్ ఉంది అది మ్యాటర్ అవుతుందా, అక్కడ వాటర్ ఉంది అది వాటర్ అవుతుందా, అక్కడ రివర్ ఉంది అది మ్యాటర్ అవుతుందా, ఇవన్నీ మనము థింక్ చేసుకొని డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. అవన్నీ మనము లిస్ట్ అవుట్ చేసుకుంటే మనకి మైండ్లో ఒక ఫ్రేమ్ అనేది ఫామ్ అవుతుంది. ఫ్రేమ్ అనేది ఫామ్ అయినప్పుడు మనము దేన్నైనా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఏరియా అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, ప్రతి ఆబ్జెక్ట్కి ఏరియా ఉంటుందా, వాల్యూమ్ ఉంటుందా, ఆబ్జెక్ట్కి మాస్ అనేది ఉంటుందా, ఇవన్నీ మనము మన మైండ్లో థింక్ చేసుకొని ఫ్రేమ్ చేసుకోవాలి. లిస్ట్ 1కి వస్తే కొన్నిటి మనం కేజీలో మ్యాచ్ చేస్తున్నాము, కొన్నిటిని మీటర్స్ అంటున్నాము. అట్లానే వాటిని ఎలా సపరేట్ చేయాలి. లిస్ట్ 2కి వస్తే మనం మాస్ అంటున్నాం, మాస్ని డిఫరెంట్ యూనిట్స్లో మనము మెజర్ చేస్తున్నాం. ఏంటి ఆ యూనిట్స్ ఏంటివి, నేను బయటికి వెళ్తే ఏమేమి ఆబ్జెక్ట్స్ కొంటున్నాను, ఇక్కడ ఇచ్చిన ఆబ్జెక్ట్స్ కాదు, నేను కేజీల్లో బయటికి వెళ్తే కేజీల్లో ఏం కొనుక్కుంటున్నాం, మిల్లీగ్రామ్స్లో ఏం కొంటున్నాం, గ్రామ్స్లో ఏం కొనుక్కుంటున్నాము, అవన్నీ థింక్ చేసుకొని మీకు మీరు ఒక టేబుల్ లాగా ఫామ్ చేసుకొని రాసుకోవాలి. సపరేట్గా మీకు నోట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చినటువంటి వర్క్ని మీకు మీరు ఆలోచించుకొని బుక్ పెట్టుకొని రాసుకోవాలన్నమాట. అది ఎక్సర్సైజ్ చేయాలి, అబ్జర్వేషన్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. మీకు లైవ్ క్లాసెస్ కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి, నేను రెస్పాన్స్ అవుతాను.